తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమైక్య వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమైక్య 37వ వార్షికోత్సవం సందర్భంగా గోదావరి కని కళోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రామగుండం ప్రాంతం నుండి ఎంతో మంది కళాకారులు టీవీ సినిమా రంగాలలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలలో మన కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారని, ఇది మన ప్రాంతానికి చాలా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఉదయం నుండి జరిగిన కళోత్సవాలలో చిన్నారి కళాకారులు చాలా మంది ప్రదర్శనలు ఇవ్వడం, కార్యక్రమంలో ఎక్కువ మంది బాల కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కళోత్సవాలలో చాలా మంది కళాకారులు పాల్గొనడం చాలా సంతోషకరమని కళాకారులందరినీ వారు అభినందించారు. కళారంగంలో విశిష్ట సేవలు అందించిన కళాకారులను గోదావరి కళారత్న పురస్కారాలతో సన్మానించారు. ఉత్సవాలలో పాల్గొన్న కళాకారులందరికీ ప్రశంసాపత్రాలను అందజేశారు. కళా సంఘాల అధ్యక్షుడు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సామాజిక సేవకులు మడిపల్లి మల్లేష్, సమైక్య పూర్వ అధ్యక్షులు ఈర్ల జాన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. నిజమైన కళాకారులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు మరి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఆనాడు గోదావరి కని కళా సంఘాల సమైక్య వేదిక. కానీ ఈనాటి పరిస్థితి మన కళాకారులు చెప్తుందే తెలిసింది. కొన్ని విడివిడిగా ఆలోచించడం వల్ల మనకు ఈ ఆడిటోరియం అనేది వెనకబడిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. కానీ ఈ కార్యక్రమం ఆ వృక్షాన్ని ఎండిపోకుండా వాడిపోకుండా కాపాడుతూ మహావృక్షంగా మంది కళాకారులు అప్పట్లాగా గోదావరి కళా సంఘాల సమాఖ్యగా ఏర్పడ్డారు. మంచి కళాకారులు గర్వకారణం శంకర్ రాజేష్ గారు ఒక ఉదాహరణ. ఈజ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా మనమందరం ఒక తాటిపై ఉంటే దయచేసి వినండి. మమ్మల్ని బాగుంది, బాగా నికున్నారు, కళలకు ఎంజాయ్ చేస్తారు, ఆనందపడతారు, కళాకారులు మర్చిపోతారు. కానీ మనము పోయి అప్రోచ్ కావాలి. కాబట్టి ఆ విధంగా మనము ఒకవేళ డొనేషన్ చేసుకొని కళాను భావం నిర్మించుకుంటామా, లేకపోతే బిజినెస్ వాళ్ళని మన ఎవరైతే మన కళాకారులను పోషకులను వారిని సంప్రదించి తప్పకుండా, ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు అంటే యూత్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఏం కలుసుకుంటే అక్కడ అవుతుంది. అది చూడగలిగే మనసు తెలుసు.
కళా ప్రదర్శనలు వివిధ రకాలైనటువంటి పౌరాణిక, యక్షగాన, శాస్త్రీయ, జానపద మరి నాటకాలు కూడా ఈ యొక్క వేదిక పైన మరి కళాకారులు ప్రదర్శించడం జరిగింది. దాదాపు 300 మంది కళాకారులు ఇంకా ఈ హాల్ అంతా కూడా నిండి ఉంటే చాలా మంది పిల్లలు వెళ్ళిపోయినారు, చిన్న పిల్లలు ఉండి కాలనీ నుండి ఇంకా రామగుండం నుండి చాలా మంది వచ్చి ఉంది, వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది సార్ వచ్చేంత వరకు కూడా ఉంటాం, మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు కూడా ఉంటామని కూడా వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మా యొక్క గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆవిర్భవించి 37వ సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కళావేదికకు రావడం అనేది మరి అందరూ కూడా గట్టిగా తప్పకుండా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఉదయం పూట చాలా మంది కళాకారులు మా సోదరులు మాట్లాడడం జరిగింది. గోదావరి కళని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నటువంటి ఈ డైనమిక్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు, అలాగే వేదిక పేరున్నటువంటి పెద్దలు, కళాభిమానులు, కళాకారులు, చిన్నారులను చాలా ఓపికతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పేరెంట్స్ అందరికీ, కళా పోషకులకు, యుక్త ప్రజానాట్య మండలి ఏఐటీసీ వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆచారమాచం కాదు. దాదాపు 1 నెల రోజుల నుంచి గోదావరి కళా సంఘాల సమాఖ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సమాఖ్య సహకారంతో, ఈ రాష్ట్ర పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వారు నిజంగా విజయవంతమైనారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ విధంగానే కార్యక్రమాలు కొనసాగాలి. 37 సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడింది. అప్పుడు జ్ఞానశాఖ గారు అధ్యక్షులుగా, నాకు తెలిసి మిత్రుడు అమరుడు జాకపూర్ అన్నారు ఉన్నట్టున్నాడు, రామయ్య శంకర్ గారు అనేక మంది ఈ సంస్థలు స్థాపించారు. ఇప్పటికీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. గోదావరి కనెక్టే కళలకు నిలయం, నల్ల వచనానికి, నల్ల బంగారానికి ఎట్లయితే నిలయమో, ఇది కళలకు ప్రాణాతిగా, కళాకారులకు నిలయంగా గోదావరి భాషిస్తుంది. ఇక్కడ ఒక కళా వేదిక ఒకటి లేకుండా లోటుగా ఉన్నది. ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి సారథ్యంలో తప్పకుండా ఇక్కడ కళా వేదిక నిర్మించబడుతుందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. వారు దాన్ని సీరియస్ గా తీసుకుంటే అది పెద్ద విషయం కాదు, వారు తలుచుకుంటే అది లెక్కే కాదు. కాబట్టి ఆ రకంగా వారు కళా వేదిక నిర్మించి ఇలాంటి కళా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. సింగరేణి ఆధ్వర్యంలో ఆర్చీవేదికలు లేదా కమ్యూనిటీ హాల్ ఇలాంటివే మనకు వేదికలుగా ఉన్నాయి. కాబట్టి కళాకారులను ముందుగా అధ్యక్షుడు సోదరుడు రామయ్య గారికి, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర ప్రధాని గారికి, స్వామి గారికి, మిత్రులందరికీ, కళాకారులందరికీ, పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా సామాన్య జనకు మరి ఎమ్మెల్యే గారు ఒక కళాకారుల విన్నపం ఏదైతే మన్నించి కళాకారులకు సహకారం చేస్తుందని భావిస్తూ నేను ఈ యొక్క ఆహ్వానం కల్పించినందుకు కళా సంఘం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ కోరుతున్నాను. నేను కూడా రాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కలిసి మరి ఒక పేరును నిర్ణయించి నామకరణం చేసి అదే వేదిక పైన గోదావరి కళా సంఘాల సమాఖ్య అనేటువంటి నామకరణాన్ని వాళ్ళు నిర్ణయించి మరి సుబ్బారెడ్డి గారి నోట ప్రకటించడం జరిగింది. అయితే వీళ్ళు 94లో మొత్తం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ముందుగా అంతకు తెలియలేదు కాబట్టి 94 ప్రకారంగా మనం 35వ వార్షికోత్సవం అనుకున్నాము. కానీ మళ్ళీ కుప్పూర్వతన్న గారు తెలియలేదు. ఇది మే 5వ తారీఖున పక్కా మేము 1985లో నామకరణం చేసినామనేసరికి సరే అప్పుడే స్థాపించాం కాబట్టి అప్పటి నుండి లెక్కించుకొని ఇప్పుడు 36 కంపెనీ మొన్న 5వ తారీఖునే ఘనంగా మన ఉత్సవాలు చేసుకునేది. అయితే గవర్నర్ ఎమ్మెల్యే గారి మరి అనుమతి అనేది వారికి ఎక్కువ బిజీ ఉంటున్నాం కదా, దాదాపు 3 నెలల నుండి వాళ్ళ యొక్క టైం గురించి మనం వెయిట్ చేసి మరి ఇప్పుడు ఈ రోజు మనకు సమర్పించారు. కాబట్టి ఈ రోజున మనం ఈ యొక్క ఉత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము మీ అందరి సహకారంతో. కాబట్టి మరి ముఖ్య అతిథి ఈ యొక్క ప్రారంభ పనేసియా మెరిడియన్ హాస్పిటల్
హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.